బాలల హక్కుల కోసం నిరంతరం ప్రతిధ్వనించే గొంతు ఆర్ వెంకట్రెడ్డి గారిది. సామాజిక కార్యకర్తగా, ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్గా ఆయన తెలుగు సమాజానికి పరిచితులే. బాలల హక్కుల రక్షణ కోసం గత 4 దశాబ్దాలుగా అలుపెరగని కృషి చేస్తున్న వెంకట్రెడ్డి గారు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన అనుభవాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రియాశీలంగా పనిచేస్తున్నారు. విప్లవ విద్యార్థి ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన వెంకట్రెడ్డి గారు ఇప్పటికీ అదే స్ఫూర్తితో తాను ఎంచుకున్న రంగంలో నిబద్ధతతో పనిచేస్తున్నారు. బాలల హక్కుల రక్షణ వేదిక, తల్లుల సంఘం, ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్, చైల్డ్ రైట్స్ హెల్ప్ లైన్ లాంటి సంస్థలను నిర్మించి వాటి క్రియాశీల కార్యాచరణకు మార్గదర్శిగా ఉన్నారు. సామాజిక కార్యకర్తల వేదిక, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, సోషల్ డెమోక్రటిక్ ఫోరం లాంటి సామాజిక సంస్థలలో కూడా ఆయన క్రియాశీల భాగస్వామి. తెలంగాణ విద్యారంగాన్ని, ముఖ్యంగా స్కూల్ విద్యారంగాన్ని నిశితంగా పరిశీలిస్తూ నిత్యం రచనలు చేస్తూ బలమైన గొంతు వినిపిస్తున్న వెంకట్రెడ్డి గారితో వాయిస్ ఆఫ్ ద పీపుల్ జరిపిన సంభాషణ ఇది. నమస్కారం వెంకట్రెడ్డి గారు. నమస్తే. ముందుగా వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రజల గొంతుక తరపున మీ ధన్యవాదాలు. మీ విలువైన టైం తీసుకుని ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ముందుగా చెప్పండి, విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మీరు చాలా విషయాలు గమనించారు, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, స్కూల్స్లో ఉన్నటువంటి సమస్యల్ని. ఏ సమస్యలు మీకు ప్రధానంగా మీ దృష్టిలోకి వచ్చాయి? ఈ విద్యా సంవత్సరం ఎప్పటిలాగానే ప్రారంభమైంది. కొత్త విద్యా సంవత్సరం అన్నట్టుగా ఏం కాలేదు. అంటే ఈ విద్యా సంవత్సరం ప్రతిసారి జూన్ 12 నాడు తెరుస్తారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఏప్రిల్ 23 నాడు స్కూళ్ళు బంద్ అవుతాయి. కానీ ఈ మధ్య జరగాల్సింది చాలా జరిగితే విద్యా సంవత్సరం కొత్తగా అవుతుంది అనేది అనుకోవచ్చు. కానీ మామూలుగానే విద్యా సంవత్సరం ఓపెన్ అయింది. ఓపెన్ అయిన కొత్తలో చేసే ప్రకటనలన్నీ మామూలుగా వచ్చినాయి. పిల్లల్ని బడికి తీసుకురావాలని చెప్పి. అండ్ ప్రైవేట్ స్కూళ్ళు మీద మాత్రం చర్చ పెద్దగా ఏం జరగలేదు. చాలా జరుగుతుంది అనుకున్నాం ఈసారి, కానీ పెద్దగా చర్చ ఏం జరగలేదు. ప్రైవేట్ స్కూల్ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ హడావుడిలో ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులు, గవర్నమెంట్ స్కూల్ తల్లిదండ్రులు బడి మంచిది ఏది ఉంది చూసుకుంటానికి ప్రయత్నంలో ఉన్నారు. అదే బడిలో ఉండాలనా ఉండొద్దా ఇటువంటి ఒక డైలమాలో ఉన్నారు. 1వ తరగతిలో చేరవలసిన పిల్లలు 1లో ఈ బడికి పోవాలా ప్రైవేట్ పోవాలా, ఈ బడి మా పిల్లలకు మంచిదేనా అనే డౌట్లో ఉన్నారు. చాలా మందికి విశ్వాసం అంతగా పెద్దగా ఈ ప్రైవేట్ స్కూల్కు పంపించాలా అనే విశ్వాసంతోనే ఉన్నట్టుగా కనిపించింది. అంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్ ముఖ్యంగా చూస్తే ఈ విద్యా సంవత్సరం ఓపెన్ కాగానే హడావుడి ఏదైతే ఉందో హడావుడి అయితే తల్లిదండ్రుల లోపల ఆందోళన, హడావుడి. అండ్ హై స్కూల్కి వెళ్ళే పిల్లలు, టీచర్స్ లేనితనం కొంత ప్రభుత్వ పాఠశాలలో. అండ్ మౌలిక వసతులు, ముఖ్యంగా మౌలిక వసతుల మీద ఎంతైతే రిపేర్స్ చేయడం కానీ, వాటిని సున్నాలు వేయడం కానీ వేసి ఒక మంచి స్కూలు ఓపెన్ అవుతుంది అంటే సున్నం వేసుకొని అటువంటి జరగకపోయేసరికి అట్లా అనిపించలేదు. టీచర్స్ మాత్రం వచ్చిండ్రు, కరెక్ట్ టైంకి వచ్చిండ్రు. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు, ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ హడావుడి అయితే ఉంది, స్కూల్ తెరుస్తున్న హడావుడి అయితే ఉంది. కానీ ఎంతైతే మార్పు అనుకుంటున్నామో మనం, ఆ మార్పు అంత పెద్దగా అయితే మేము గ్రామాల్లో ఇంకా కనిపించదు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ స్కూలు సెలవులు ప్రకటించిన దగ్గర నుంచి మళ్ళీ ఓపెన్ అయ్యే వరకు కూడా ఒక పద్ధతిలో ప్రణాళిక జరగాలి, కొంచెం కార్యక్రమం జరగాలి, లేకపోతే ఒక కృషి జరగాలని అంటున్నారు కదా. అక్కడ ఎలాంటి కృషి జరగాలంటారు మీరు? ఆ 2 నెలల కాలంలో, సెలవులు ఇచ్చిన 2 నెలల కాలంలో ఎలాంటి కృషి జరిగితే మళ్ళీ రీఓపెన్ టైంకి పిల్లలకు ఒక ఉత్సాహం వస్తుంది, లేకపోతే పేరెంట్స్కి ఒక నమ్మకం వస్తుంది అంటారు? ఒకటేమో స్కూళ్ళు ఏప్రిల్ 23 నాడు పోయినప్పుడు మళ్ళా జూన్ 12 తెరుస్తారు. సో మధ్యన స్కూల్ను రిపేర్ చేయడం కానీ, పిల్లలు వస్తారు అని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం కానీ, అది మంచి టైం యాక్చువల్లీ. ఒక మంచి మౌలిక వసతులను, ఎందుకంటే స్కూళ్ళు ఈ 2 నెలల కాలంలో గ్రామస్తులు వాడతారు, పిల్లలు వాడతారు. ఇంకొకటి అక్కడున్న ఈ తాగుడుకు వాడతారు. చాటుగా కొంచెం యూత్ అక్కడ కూర్చొని సిగరెట్లు తాగుతారు. ఈ బడి ఏమైందంటే ఏదైనా తప్పు పనులు చేసే వాళ్ళకు అది అడ్డా అయిపోయింది. చాలా స్కూళ్ళు మనం చూస్తాం ఇది మామూలు అప్పుడు కూడా. కానీ ఇటువంటి వాటిని అన్నింటినీ క్లీన్ చేసి ఈ బడి మన కోసం ఉంది అని చెప్పి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక
హడావుడి స్కూల్ దర్శనంగా చేసే బదులుగా ఉమ్, స్కూల్ జరగక ముందు చేయాల్సిన పని ఒకటి. ఒకటి. రెండోది ఐ థింక్ సెలవులు అయినంత మాత్రాన పిల్లలు కమ్యూనిటీలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ కానీ ఎవరెవరు పిల్లలు స్కూల్కి సిద్ధంగా ఉన్నారు అది తయారు చేయడం, ఒక జాబితా తయారు చేసుకోవడము, ఇదంతా కూడా స్కూల్ ప్రిపరేషన్ అంటారు దీన్ని. దాన్ని కూడా తల్లిదండ్రులతో మాట్లాడడము, పొటెన్షియల్ చిల్డ్రన్ తల్లిదండ్రులు కలుస్తారు మనకు. అంగన్వాడీ సెంటర్ నుంచి మనకు క్లియర్గా తెలుస్తుంది 5 ఏళ్ల పిల్లలు ఎంతమంది. ఎంతమంది ఉన్నారు. సో ఆ పిల్లల్ని జమ చేయడము, ఉమ్, వాళ్ళతో మాట్లాడడము, ఉమ్, అటువంటి కొన్ని పనులు చేయాల్సి ఉండే. ఉమ్, కానీ అంత డీటెయిల్గా విద్యాశాఖ ఏం చేస్తారో తెలియదు, కానీ విద్యాశాఖ మాత్రం ఆ సమ్మర్లో ఏం చేస్తారు, స్కూల్స్ మీద ఇంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచైనా ఉంది, పెడితే బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఇక నుంచి చేయాలన్నటువంటి కృషి గురించి మనం మాట్లాడే కంటే ముందు గత 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం ఇలాంటి కృషి అన్న చేసిందని మీరు అనుకుంటున్నారా? అక్కడ ఏ సమస్యలు ఉండేవి, ప్రభుత్వ వైఖరి ఎలా ఉండేది స్కూల్స్ పట్ల గత ప్రభుత్వ వైఖరి? 10 ఏళ్ల కాలము అంటే దాదాపుగా అప్పుడు 1వ తరగతి పిల్లలు ఇప్పుడు 10వ తరగతి వచ్చేసారు. అవును, యూనో అవును. ఇట్స్ ఏ బిగ్ పెద్ద చంక్ అది కోహోర్ట్ కనుక చూస్తే మనం. అందులో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఆశలు ఉండే. అవును, అంటే విద్య మీదనే కదా చర్చ జరిగింది. ఉద్యమం అంతా విద్య మీద, వలస అని, స్కూల్స్ బాగా చేస్తామని, మన దగ్గర క్వాలిటీ లేదని చాలా చర్చ జరిగింది. అవును. దాంట్లో ఒకటి వాళ్ళు తీసుకున్నది ఏంటంటే, ఈ నార్మల్గా 30,000 స్కూళ్ళు ఉంటాయి మన తెలంగాణలో, గవర్నమెంట్ స్కూల్స్. సో ఆ 30,000 స్కూళ్ళల్లో ఒక 30 లక్షల మంది పిల్లలు చదువుతుంటారు. 60 లక్షలకు 30 లక్షలు ఇంట్లో చదువుతుంటారు. అయితే అది లాస్ట్ 10 ఇయర్స్గా జరిగిన ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్ మీద దృష్టి పెట్టారు గత 2 ప్రభుత్వ కాలంలో. అది ఏమైందంటే, అది చైతన్య నారాయణలను చూసి రెసిడెన్షియల్ స్కూల్లో ఈ రిజల్ట్స్ ఇవన్నిటిని చూపించడము, దీని ద్వారా ఒక మార్పు జరుగుతుంది అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయింది. అది తెలంగాణలో ఒక ముఖ్యమైన అంశమే. అది రెసిడెన్షియల్ స్కూల్స్ రావడం అనేది ఒక ముఖ్యమైన అంశమే, మంచి పరిణామం. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే, మొదటి తరానికి చెందిన పిల్లలకు ఇంటి వద్ద చదువుకునే అవకాశాలు కానీ, ఆ కల్చర్ కానీ, స్కూల్ గోయింగ్ కల్చర్ కానీ, ఇవన్నిటికీ ఒక అవసరం ఒక తరానికి. అది మన దగ్గర జరిగిన పాట వాస్తవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అది బలంగా ఉండే, తెలంగాణ వచ్చినాక కూడా చాలా ఓపెన్ చేశారు. సో ఇందులో ఒకటి ఏంటంటే, ఓపెన్ చేసినంత ఉత్సాహంగా వాటిని నిర్వహించలేదు. అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. ఓపెన్ చేశారు ప్రైవేట్ స్కూల్స్. ఇప్పుడు నిన్ననే ఒక 10th అమ్మాయి ఇంటర్ జాయిన్ అయింది షాబాద్లో, ఫ్రీ సీట్ వచ్చింది. కానీ తల్లిదండ్రులకు చెప్పింది ఏంటంటే, వీడియోలు పంపింది, ఇక్కడ వాసన వస్తుంది, ఇక్కడ ఉండలేను, నేను ఫీజు కడతారా లేకపోతే బడి మానేస్తా, కానీ ఇక్కడనైతే నేను ఉండను. అంటే ఇంటర్ 2nd ఇయర్ అమ్మాయి చేసిన ఎవాల్యుయేషన్ స్కూల్ గురించి. సో అది ఒకటి అయింది. రెండోది ఏమైందంటే, ఈ మిగతా స్కూల్స్ మీద ఎక్కడ కూడా ఒక రివ్యూ కానీ, టీచర్స్తో మాట్లాడడం కానీ, టీచర్స్ సంఘాలతో మాట్లాడినట్టు కానీ, వీటిని ప్రక్షాళన చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని కానీ, ఇవన్నీ మీద చర్చ చాలా తక్కువ జరిగింది. అది మాకు వరింగ్. అది ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం, రాస్తూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి విద్యాశాఖ మంత్రి కూడా దాన్ని పై మెరుగులు చేశారు. కానీ ఒక ప్రోగ్రామ్ ఏం తీసుకున్నారంటే, మన ఊరు మన బడి మన బస్తీ అని ఒకటి తీసుకున్నారు. అది కూడా ఏంటంటే, ఈ మౌలిక వసతులను రిపేర్ చేయడానికి, ఒక కొత్త బిల్డింగ్లు కట్టడము, మేము ఉన్నాం మీ స్కూల్స్ కోసం, మేము ఇన్వెస్ట్ చేస్తున్నామని. ఇంకొకటి 10 సంవత్సరాలు ఇంకోటి జరిగింది. ఆ జరిగింది చాలా విచిత్రం. అది ఏంటంటే, మనకు 10% బడ్జెట్లో ఉంది 2014లో. సో 10% బడ్జెట్లో ఉంటే అందరం ఏమనుకుంటాం, 11 అవుతుంది, 12 అవుతుంది అనుకోవాలి కదా. ఎందుకంటే బడ్జెట్ పెరిగింది, రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు ఉండే మనం 14లో. సో తర్వాత వచ్చి 2,90,000 కోట్లు అయింది బడ్జెట్. రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది, కానీ విద్యారంగం నేను ఒక గ్రాఫ్ వేశాను ఒక దగ్గర. ఇది గ్రీన్
బడ్జెట్ పైకి పోయింది. ఓకే, విద్యారంగం 10% నుంచి కిందికి వచ్చి 6, 7, 7, 6, 6, 5, 7కు దిగింది. సో ఇది పెద్ద, అదొక్కటే మనకు ప్రభుత్వ దృక్పథం ఎలా ఉంది? విద్య పట్ల. ఒకటి మేజర్గా డబ్బుతో పాటు ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా. ఇక డబ్బు లేనప్పుడు ఇంప్లిమెంటేషన్ ఏముంటుంది? టీచర్స్ ఉన్నారు, టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు, ఉన్న టీచర్స్కు శాలరీస్ ఇస్తూ పోయారు. కానీ అడిషనల్గా స్కూల్స్ అంటేనే అడిషనల్గా ఇన్పుట్ ఇవ్వాలి. ఎప్పుడు చాలా పెరుగుతున్న జ్ఞానాన్ని అందించాలి అంటే చాలా వసతులు ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు మనం చిన్నప్పుడు బెంచ్, ఒక టీచర్ బెంచ్ లేకున్నా క్లాస్ రూమ్ టీచర్ ఉంటే సరే నడిపించినాం. ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న తరాలకు అది సరిపోదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో పిల్లల్ని బాగా చదువుల్లో రాణించాలి అంటే అది కేవలం సరిపోదు. సో ఈ బడ్జెట్ తగ్గింది, దృష్టి తగ్గింది. రెసిడెన్షియల్ స్కూల్స్ డెఫినెట్గా 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ అయినాయి. 200, 300 రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ అయినాయి. బట్ మొత్తంగా చూస్తే కూడా 10% చిల్డ్రన్కు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉపయోగపడ్డాయి. కానీ అందులో కూడా మళ్ళీ డీటెయిల్కి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఒక 10% ఎక్కువ ఇన్వెస్ట్ చేసిండ్రు అక్కడ అనేది మాత్రం క్లియర్ ఉంది. ఓకే, సో బట్ 10% చిల్డ్రన్ చూడాలన్నా 90% చిల్డ్రన్ గురించి ఆలోచించాలన్నా అనేది పెద్ద ప్రశ్న. సో గవర్నమెంట్స్ ఏమనుకున్నాయంటే దీన్ని ప్రచారం చేస్తూ ఎక్కువ చేద్దాం, దీన్ని ఇంటర్మీడియట్ చేద్దాం, డిగ్రీ చేద్దాం. కానీ సొల్యూషన్ ఈజ్ నాట్ రెసిడెన్షియల్ స్కూల్స్. అది చాలా గమనించాల్సిన అవసరం ఉండే, దాంట్లో జరగలేదు. అది ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్స్ ఆ 10 yearsలో ఆ స్కూల్స్లో పిల్లలు తగ్గడం. ఇంకొకటి ఏం జరిగిందంటే రిటైర్ అవుతుంటారు టీచర్. మన దగ్గర వ్యవస్థలో రిటైర్ కాగానే ఆ స్కూల్ వాళ్ళు టీచర్ని పెట్టుకునే స్థితి లేదు, ఆ జిల్లా వాళ్ళు పెట్టుకునేది లేదు. రాష్ట్రంలో డిఎస్సి అని ఏర్పాటు చేయాలి. అది 2017 లాస్ట్. 17లో నుంచి 7 yearsలో రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయ్యారు. సో స్కూల్స్లలో ప్రాబ్లం ఏమైపడిందంటే మ్యాథ్స్ టీచర్ రిటైర్ అయ్యింది, మళ్ళీ మ్యాథ్స్ టీచర్ రాడు. మళ్ళీ మనము ఇప్పుడు ఇంకా డిఎస్సి మళ్ళీ డిఎస్సి అయితే తప్పితే పెడితేనే రావాలి. సో తగ్గుతున్న కొద్దీ అందరం తల్లిదండ్రులము టీచర్ లేని స్కూల్కు పంపండి అంటే టీచర్ లేని స్కూల్కి ఎందుకు పంపాలి? ఇప్పుడు లెక్కలు లేని సార్ లేడు కదా సార్ అంటే వస్తాడు అన్నాడు అనుకోండి, వస్తాడంటే ఎప్పుడు వస్తాడు? సో ఈ రిటైర్ అవుతున్న క్రమంలో టీచర్లు లేరు. ఒకటి, అంతకుముందే వేకెన్సీలు ఉన్నాయి. ఈ వేకెన్సీస్ ఉన్న స్కూల్స్లోకి పిల్లలు చిన్నగా తగ్గడం మొదలుపెట్టి, పిల్లలు తగ్గడం, స్కూళ్ళల్లో టీచర్లు రిటైర్ అయిన టీచర్లను పెట్టకపోవడం, ఇది ఒక ప్రక్రియ జరిగింది లాస్ట్. ఐ థింక్ అది చాలా అది ఆ సీరియస్నెస్ గుర్తించలేదు ప్రభుత్వం. పెడతాం, డిఎస్సి చేస్తాం అంటే అర్థమైంది నాకేంది, నా చైల్డ్ ఈరోజు స్కూల్కి పోతాడు, ఈరోజు లెక్కల టీచర్ ఉండాలేడా? మీ డిఎస్సి ఎప్పుడు వస్తుంది ఆగండి, కొంచెం ఆగండి అంటే వాట్ ఈస్ దిస్? ఒక విద్యా సంవత్సరం గడిచిపోతుంది. అండ్ దీన్ని డిమాండ్ను ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ గుర్తించినాయి. ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు ఒక డిమాండ్ ఉంది, ప్రభుత్వం గుర్తించలేదు కానీ ప్రైవేట్ యాజమాన్యం గుర్తించింది. అప్పుడు వాళ్ళు బస్సులు పెట్టడము, ఎప్పుడైనా పెట్టిండ్రు, ఇంకా ఎక్కువ బస్సులు పెట్టడము, ట్రాన్స్పోర్ట్ పెట్టడము, వాళ్ళ సిబ్బందిని గ్రామాలకు పంపించడము, మీ స్కూళ్ళల్లో ఇక్కడ ఏం జరగదు మా స్కూల్కి పంపించండి అని చెప్పడము, పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసిండ్రు. అటువైపు వెళ్ళడం మొదలుపెట్టి ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ ఏర్పడ్డాక వచ్చిన ప్రభుత్వంలోనే మనకి ఇన్ని వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఆ వైఫల్యాన్ని అధిగమించేలాగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్తగా ఎన్నికైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపడుతుందా? మీరు గమనించినటువంటి మార్పులు ఏంటి? యాక్చువల్లీ లాస్ట్ 10 yearsలో ఇంకొక పెద్ద విపత్తు జరిగింది మనకు, కరోనా. అవును, 2 years స్కూల్ లేకుండా పిల్లలకు విద్యను వెనకపోయారు. అంటే అంతకుముందు స్థాయి నుంచి ఇంకా వెనకకు వెళ్ళారు. 2-3 years వెనకకు వెళ్ళారు. దాన్ని బ్యాక్ చేయడం అనేది కూడా చేయలేము మనం. అది ఎప్పటికీ ఆ లోటును మనం పూరించలేదు మనం. సో అదొక మేజర్, మనం అది మర్చిపోయాం. అది
సో ఇప్పుడు ఈ 10 yearsలో జరిగిన యాక్చువల్లీ సంక్షోభంలో విద్యను ఈ కొత్త ప్రభుత్వంలో ఉంది. సంక్షోభమే కాదు, ఇది ఒక ఎమర్జెన్సీగా దీన్ని ప్రకటించాలి, ఎమర్జెన్సీగా గుర్తించాలి. ఈ రెండు చేయకపోతే ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అనేది ఇది మొదలు గుర్తిస్తే కదా, అయ్యో ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లం ఉంది అంటే కానీ అలా దిగుతాము, ఎట్లా దాన్ని మేనేజ్ ఎట్లా చేయాలి ఏంటనేది. నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది ఏంటంటే, ఇప్పుడు 7 నెలలు అయింది, ఇంత సంక్షోభం ఉందని తెలుసా అనేది ఒకటి. రెండోది, ఒక ప్రధానమైన మనకు విద్యా హక్కు చట్టం ఉంది దేశంలో, దాన్ని ఫాలో కావడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఫాలో కాకపోతే అది చట్ట ఉల్లంఘన అవుతుంది. సో చట్టం ఉందని తెలుసుకోవాలి ఒకటి, విధ్వంస రచనలో జరిగింది కాబట్టి దీన్ని బాగు చేయాలి అనే ఒక ఆలోచనతోని, అంటే ఇది ఎంత సీరియస్ అంటే నెక్స్ట్ 10 years ఏం చేస్తాం ఈ పిల్లల్ని అనేది నెక్స్ట్ 10 yearsకి ఆలోచించాలి. ఈరోజు 1వ తరగతిలో కూర్చున్నారు, ఈ సంవత్సరం కోసం ఆలోచించడానికి లేదు. ఈ చైల్డ్ నెక్స్ట్ 10 years ఎటువంటి విద్యను అందిస్తాము అనేది ప్లాన్ చేయాలి. నెక్స్ట్ 10 years 20 years ప్లాన్ చేయాలి యాక్చువల్లీ. అప్పుడు కానీ విద్య గురించి సరిగ్గా ఆలోచించినట్టు లెక్క. ఓకే, టాయిలెట్లు బాగు చేస్తాము, బిల్డింగ్ బాగు చేస్తాము, ఈ సున్నం వేస్తాము, అది దానివల్ల కాదు. రిక్రూట్ చేస్తాము, రిక్రూట్ చేస్తాము కూడా సైంటిఫిక్ కాదు. అది ముందు ఏం కావాలి, ఎట్లా ఉంది పరిస్థితి అని తెలుసుకుంటే తప్ప రిక్రూట్మెంట్ ఎందుకు చేస్తున్నాం అనేది తెలియదు. ఇప్పుడు మీరు రిక్రూట్మెంట్ విషయం గురించి మాట్లాడుతున్నారు కదా, నిజంగా ఇవాళ మీరు చెప్పినట్టుగా 7 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్స్ లేవు, 7 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వంలో రిక్రూట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్నేళ్ల పాటు ఆ టీచర్స్ లేని లోటు పిల్లలకి ఎట్లాగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్ ద్వారానైనా నిజంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఎంతమంది టీచర్లు కావాలో అంతమంది టీచర్ల భర్తీ పూర్తవుతుంది అనుకుంటున్నారా మీరు? అది ఒక పెద్ద సమస్య. ఏంటంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల్ ఉంది, ఇప్పుడు రాష్ట్రంలో 18,000 ఖాళీలు అని చెప్పి 15,000 ఖాళీలు 11,000 ఖాళీలు అట్లా లెక్కలు వేస్తున్నారు. అది వేయడం అనేది ఒక అన్సైంటిఫిక్ వే, ఒక శాస్త్రీయత లేనితనం. ఎందుకు ఇది అంటున్నానంటే, గ్రాస్ రూట్ లెవెల్లో మేము తిరుగుతున్నాం కాబట్టి గ్రామాల్లో ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ గ్రామంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకు టీచర్ల కోసం వేకెన్సీలు. ఇందులో ఒక ట్రిక్ ఉంది. 7 ఏళ్ల నుంచి టీచర్లు లేరు, టీచర్ ఇయ్యలేదు కాబట్టి పిల్లలు తగ్గారు, పిల్లలు తగ్గారు కాబట్టి టీచర్లకు తక్కువ చేస్తున్నాం వేకెన్సీస్. ద లాజిక్. అంటే మనము పిల్లల్ని తక్కువ చేశాం, ప్రభుత్వం వల్ల పిల్లలు తక్కువయ్యారు, మళ్ళీ ఇప్పుడు టీచర్లు నియమంటే ఆ స్కూల్ ఎలిజిబుల్ కాదంటున్నాం. ఐ థింక్ అందులోనే ఒక లోపం ఉంది. గ్రామంలో ఉన్న పిల్లలందరికీ స్కూల్ పెట్టు, ఎప్పుడు వస్తారు ఎట్లా వస్తారు తీసుకురావడం మీ బాధ్యతనే. స్కూల్లో నీకు 5 టీచర్లు స్కూలు ఉండాలి అనేది పిల్లల తల్లిదండ్రులకు చాలా క్లియర్. వాళ్ళకు చెప్పేది ఏం లేదు. మనం ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు 1990లో పుట్టినోళ్ళు, 95లో పుట్టినోళ్ళు. ఈ తల్లిదండ్రులకు మనం ఏం చెప్తాం, వాళ్ళకు క్లియర్ తెలుసు. ఒక మంచి విద్య కావాలంటే టీచర్లు ఉండాలి, ఒక మంచి స్కూల్ ఉండాలి, వాతావరణం ఉండాలి. కాబట్టి స్కూల్లో ఉన్న సంఖ్యను బట్టి వేకెన్సీలు అనేది చాలా అశాస్త్రీయం. అది టీచర్స్ యూనియన్ మాట్లాడాలి, ఎందుకు మాట్లాడతలేరో అర్థం కావడం లేదు. వాళ్ళు ఊర్లో ఉన్న పిల్లలు ఉన్నారా లేదా. ఒకటి విచిత్రం జరుగుతుంది మన తెలంగాణలో, టీచర్లు కార్లల్లో మోటార్ సైకిళ్ళ మీద స్కూల్కి పోతారు ఊరికి, బడి ఖాళీగా ఉన్న బళ్ళకి పోతారు. ఖాళీ అంటే సగం ఖాళీ. ఊర్లలో నుంచి ఆటోల నిండా బస్సుల నిండా పిల్లలు టౌన్లలో పోతుంటారు. ఇది దృశ్యం. యాక్చువల్లీ ఇది తెలంగాణలో ప్రతి పల్లెలో ఉన్న దృశ్యం. ఎట్లా ఇది? ఆ పిల్లల కోసం టీచర్ ఉండాలి కదా, టీచర్ లేక కదా వాళ్ళు పోతున్నది అనేది చాలా క్లియర్గా పిల్లల సంఖ్యను బట్టి, ఆ గ్రామం పిల్లల సంఖ్యను బట్టి క్యాల్కులేట్ చేస్తేనే ఆ స్కూలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక
300 మంది పిల్లలు ఉన్న గ్రామంలో 60 మంది ఆ స్కూల్కి వస్తున్నారు, మిగతా 240 ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్కి వెళ్తున్నారు. 60 వస్తున్నారు కాబట్టి 2 టీచర్లను ఇస్తాము. సో 2 టీచర్లను ఇచ్చాను కాబట్టి ఈ 60 మంది నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారు? 2 ఉన్నారు కదా 5 తరగతులకు, ఇంకో 20 మంది వెళ్ళిపోతారు స్కూల్ నుంచి. ఎందుకుంటారు? నాకు నా విద్య కావాలి నాకు కదా. సో ఈ ఫ్లా వల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ ఊర్లో ఉన్న పిల్లల గురించి అందుకనే లాంగ్ టర్మ్ ఆలోచించాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇప్పుడైనా ఓకే నా ఫ్రెష్ గా నేను ఈ ఊర్లో 200 మంది పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలకు నేను బడి పెడతా, 5 ఇన్వెస్ట్మెంట్ అవసరము, 2 ఏళ్ళు రాకపోవచ్చు పిల్లలు, అయినా బడి ఉండవలసిందే. ఇట్స్ లైక్ ఫైర్ ఇంజన్. అండ్ ఇప్పుడు ఫైర్ అయితలేదు కదా అని ఫైర్ ఇంజన్లు దగ్గర పెట్టుకోకుండా ఫైర్ స్టేషన్స్ లేకుంటే ఏందన్నట్టు. ఫైర్ స్టేషన్ ఎందుకు పెడతామంటే ఎప్పుడైనా విపత్కర పరిస్థితి వస్తే పెడతాం. ఈ ఫైర్ లేదు కాబట్టి ఇక తీసేస్తాం ఈ నుంచి అంటే కుదరదు. అది ఇట్స్ ఎమర్జెన్సీ. పిల్లలు ఉంటారు, స్కూల్ ఉండాలి, స్కూల్కి తీసుకురావచ్చే బాధ్యత తీసుకోవాలి. సో అది స్కూల్ అంటేనే ఒక ఐడియా లేదు మన వాళ్ళకు. కరెక్ట్. స్కూల్ అంటే ఒక్కటి కేంద్ర ప్రభుత్వం స్కూల్ మనం చూస్తే కేంద్రీయ విద్యాలయాన్ని వేస్తారు, బ్రహ్మాండం. అని ప్రభుత్వ బడి, కేంద్ర ప్రభుత్వం నడిపే ప్రభుత్వ బడి, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తుల కోసం ప్లాన్ చేసిన బడి, ఉద్యోగస్తులు తమ పిల్లల కోసం ప్లాన్ చేసిన బడి ఎట్లా ఉంది? నేను ఎప్పుడు అంటుంటాను, ఈ మంది పిల్లల కోసం ప్లాన్ చేసే బడి. ఇది మంది పిల్లలు పర్వాలేదు అనే ఒక భావన నాకైతే అట్లే అనిపిస్తుంది. మన పిల్లల కోసం అట్లా డిజైన్ చేస్తామా? మన పిల్లల కోసం 2 ఉన్న టీచర్లు పంపిస్తాము, 60 ఉన్నారు కదా 2 పంపిస్తాం. వాట్ ఈస్ దిస్ లాజిక్ అనేది నాకు ఎక్కడ అర్థం కాదు. అదొకటి. రెండోది గద్వాల్. గద్వాల్ మారుమూల ప్రాంతము, రిక్రూట్మెంట్కి వస్తారు అక్కడికి టీచర్లు. ట్రాన్స్ఫర్ ఈజ్ అ రైట్ ఆఫ్ ఎ టీచర్. నాకు ట్రాన్స్ఫర్ 8 ఏళ్ళు పనిచేసిన కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ట్రాన్స్ఫర్లప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు అక్కడికి ఆప్ట్ చేసుకోరు. ఓకే, అక్కడ ఖాళీ అట్లాగే ఉంటుంది. మిగతా జిల్లా వాళ్ళు అటు మిగతా వాళ్ళ దగ్గర డిమాండ్ ఉంటుంది. వనపర్తి వాళ్ళు అచ్చంపేట పోవచ్చు, వనపర్తి వాళ్ళు మహబూబ్ నగర్ పోవచ్చు. వనపర్తి ఆయన గద్వాల పోడు, గద్వాల రిమోట్ ఏరియా, వాళ్ళ పిల్లల చదువులు. గద్వాలలో రిక్రూట్ అయిన వాళ్ళు గద్వాల నుంచి ట్రాన్స్ఫర్ అవుతారు. ట్రాన్స్ఫర్లప్పుడు ఖాళీ. ఇప్పుడు పరిస్థితి అదే. ఇప్పుడు గద్వాల్ ఒకటే చెప్తున్నారు, అట్లా రాష్ట్రంలోకి ఎన్ని ప్రాంతాలు అటువంటి మారుమూల గద్వాల్ నేను నిన్న పోయొచ్చిన కాబట్టి గద్వాల్ లాంటి ప్రాంతం అది హైదరాబాద్. హైదరాబాద్ లో అర్బన్ ఏరియా, అర్బన్ కు సపరేట్ ప్లానింగ్ ఉండాలి. ఇక్కడ 1997 తర్వాత ఎంత పాపులేషన్ పెరిగిందో మనందరికి తెలుసు. పాపులేషన్ ఫ్లక్స్, ఇది 1/3 కోటి పైన పాపులేషన్ ఇక్కడ ఉన్నాం మనం. మేబీ 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద 60-70 లక్షల మంది ఉండవచ్చు. 30-40 లక్షల మంది పెరిగింది. వాళ్ళతో పాటు పిల్లలు వచ్చింది. స్కూళ్ళు పెట్టలేదు, ఇప్పటి వరకు ఒక స్కూల్ పెట్టలేదు, మట్టి పోయలేదు. సో స్కూల్ పెట్టినప్పుడు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తారు. దాదాపుగా 80 లక్షల మంది 60 లక్షల మంది 60 లక్షల మంది పిల్లలకు 1,00,000 మంది పిల్లలు 1,50,000 మంది పిల్లలే గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటారు. వాళ్ళ కోసమే ఉన్నాయి స్కూల్. అంత మందమే స్కూల్ వెళ్దామన్నా లేదు, స్కూల్ లేవు కాబట్టి ప్రైవేట్ పోతారు. 85% ప్రైవేట్. ఇది మేడ్చల్, రంగారెడ్డి, ఈ 3 జిల్లాలు, ఇంకా సంగారెడ్డి, ఇవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే 85% అంటే స్కూళ్ళు పెట్టలేదు. సో ఇక్కడ ప్లానింగ్ వేరే జరగాలి. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంతమంది జనాభా పెరుగుతున్నా పిల్లల కోసం, అదనపు పిల్లల కోసం ఎక్కడ స్కూల్ అనేది ప్లానింగే చేయలేదు. అండ్ ఇది ఎక్కడ స్కూళ్ళలో పోయినా మనకు తక్కువ టీచర్లు ఉండరు సరిగ్గా. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ సేమ్, మళ్ళీ గవర్నమెంట్ అంటే ఒక ప్రైవేట్ స్కూల్స్ ఇన్ని వెలిచాయి కానీ మనం గవర్నమెంట్ ఎందుకు థింక్ చేయలేదు? ప్రైవేట్ స్కూల్ పెట్టాలి అనుకున్నాడు, డిమాండ్ ఉంది అనుకున్నాడు, టకాటకా స్కూల్ పెట్టిండు, మనం ఎందుకు థింక్ చేయలేదు అనేది చాలా విచిత్రం. అది అది చట్టరీత్యా అది చట్ట ఉల్లంఘన. అది పిల్లలకు స్కూల్ పెట్టకపోవడం అనేది. ప్రభుత్వ స్కూళ్ళు పెట్టలేదు, లేవు సరిపడా, లేకపోతే అక్కడ టీచర్ల కొరతను, మౌలిక సదుపాయాల కొరతను పిల్లల్ని పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళకి చేరుస్తున్నారు అనుకుందాం.
సరే ప్రైవేట్ స్కూల్లో ఏ మేరకి మౌలిక వసతులు ఉన్నాయి, అక్కడ విద్యా విధానం ఎలా ఉంది, అక్కడ టీచర్స్ ఎంత ట్రైన్డ్ గా ఉన్నారనే విషయం మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం ఇవాళ కొత్తగా బడిబాట కార్యక్రమం లాంటిది కానీ, లేకపోతే బడ్జెట్ కేటాయింపుల విషయంలో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇవేమన్నా ఈ స్కూళ్ళని మెరుగుపరుస్తాయని మీరు అనుకుంటున్నారా? బడిబాట కార్యక్రమం ఎట్లాంటి ప్రభావాన్ని చూపింది? ఒకటేమో విశ్వాసంకి సంబంధించిన విషయం, ప్రభుత్వ బడుల మీద విశ్వాసం, ప్రభుత్వ ఐఐటి మీద విశ్వాసం ఉంది, ఐఐఎంస్ మీద విశ్వాసం ఉంది. ప్రభుత్వం నడిపే సంస్థ, దానికి కాంపిటీషన్స్ ఉన్నాయి. ఎందుకు ఈ వైరుధ్యం ఎందుకంటారు ఈ స్కూల్ యూనివర్సిటీకి? దట్ ఈస్ ప్రభుత్వం నడిపే దానికి అన్ని హంగులు, అన్ని వసతులు, అన్ని క్వాలిఫైడ్ టీచర్స్ ను స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడము ఇవన్నీ చేసిండ్రు వాళ్ళు. అండ్ అందులోకి వెళ్ళేదంతా ఎలీట్ వెళ్తారు, మామూలు ప్రజలు వెళ్ళరు, ప్రజల పిల్లలు వెళ్ళరు, చాలా తక్కువ. ఎప్పుడైతే ఉన్నవాళ్ళు సంస్థను వాడతారో అది బాగా నడుస్తుంది, అందుకోసం అది బాగా నడుస్తుంది. అది ఎవరి కోసం పెట్టారనేది మనందరికి తెలుసు. కానీ స్కూల్స్ బేసిక్ ఫౌండేషన్లో ఉన్న స్కూల్స్, ఈ స్కూల్స్లో బడిబాట కరెక్ట్ క్యాంపెయిన్ చేయాలి. మేమందరం క్యాంపెయిన్ చేసినాం బడిబాట. తల్లిదండ్రులు అడిగేది ఏంటంటే మీ పిల్లలు ఏడుండ్రు, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ కార్యకర్త మేము పోతున్నాం బడికి పంపాలి, ఈ బడికే పంపాలి అని పోతున్నాం. సార్ మీ పిల్లలు ఏడుండ్రు? మా పిల్లలు మా స్కూళ్ళలో ఈ స్కూళ్ళలో లేరు. ఈ స్కూల్లో లేరు కరెక్టే, ఏ స్కూల్లో ఉన్నారు? ఇట్స్ మంచి ప్రశ్న అది. అంటే ఇదే స్కూల్లో చదవాలనా లేదా అనేది వేరే విషయం, ఎందుకు చదువుతలేరు అనేది ప్రశ్న. మీరు మమ్మల్ని రమ్మంటున్నారు కరెక్టే, ఈ బడికి మీ పిల్లలు ఎందుకు పోతలేరు? మా ఊర్లో పలానా వాళ్ళ పిల్లలు ఎందుకు పోతలేరు? పలానా సర్పంచ్ పిల్లలు ఎందుకు పోతలేరు? పలాని ఊర్లో డాక్టర్ ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, ఆయన పిల్లలు ఎందుకు పోతలేరు? అది ప్రశ్న. ఎందుకు పోతలేరు ఈజ్ ద వెరీ ఆన్సర్ క్లియర్. మనకు మంచి చదువు కావాలనుకున్నాం కాబట్టి ఆ స్కూల్లో జరగతలేదు అనే ఒక అభిప్రాయం క్రియేట్ అయింది కాబట్టి. సో ఆ విశ్వాసాన్ని చూరగొనడం చాలా ముఖ్యం. కానీ పైన బడిబాట చేయడం, ఒక పెద్ద మనిషి అన్నాడు ఏంటంటే, మమ్మల్ని పిలిచి ఇస్తారు గుంజినట్టుంది సార్, ఈ బడికి రమ్మంటారు, ఇక్కడ ఏమీ లేవు, వసతులు లేవు, ఎట్లా సార్ ఇది? ఇప్పుడు మీ మధ్యలోనే మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను సార్. సౌకర్యాలు లేవు అని మాట్లాడుతున్న టీచర్లని మనం గౌరవించాల్సిందే, వాళ్ళని ఏం డినై చేయట్లేదు. కానీ అరకుర సౌకర్యాల మధ్య కూడా పాఠాలు చెప్తున్న టీచర్లు, పిల్లల కోసం ఎంతో కొంత కష్టపడుతున్న టీచర్లు, వాళ్ళ చదువు కోసం టైం కేటాయిస్తున్న టీచర్లు కూడా ఉన్నారు కదా. మరి దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు అట్లా కష్టపడనే వద్దు. వై? ఆ టీచర్ ఎందుకు అంత ఇబ్బంది పడాలి? బల్లల కోసం తిరుగుతారు టీచర్లు, చాక్ పీసులు ఇప్పియమని, ఫ్యాన్లు ఇప్పియమని, ఎవరింటనో పడి. ఆయన ప్రొఫెషనల్ ను డీప్రొఫెషనలైజ్ చేసేసాం మనం. గొప్ప మంచి పని చేస్తున్నాడు. అదే అంటే నేను అంటుంది ఏంటంటే, అది ప్రభుత్వ వైఫల్యం, దాన్ని అంగీకరిస్తాం. కానీ లేని చోట, ఆ సౌకర్యాలు లేని చోట్లనో ఇంకోటి లేని చోట్లనో ఆ కృషి చేస్తున్న టీచర్లు కూడా ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు, మేము వర్క్ చేస్తాం వాళ్ళతోని. చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక దగ్గరనైతే బోర్డు పెట్టారు, మీరు మా ట్యాక్స్ పేయర్స్, మీరు మా స్కూల్కి రండి. అటువంటి టీచర్స్ ఉన్నారు, బ్యానర్ పెట్టారు. ఇంకొక స్కూల్లో తాండూరులో, మీకు మేము పాఠాలు చెప్పే గ్యారంటీ ఇస్తాం, మీరు మాకు బడికి పంపే గ్యారంటీ ఇవ్వండి. చాలా మంచి స్కూల్ దీస్ ఆర్ ద టీచర్స్. వాళ్ళ వల్లనే కొంత మనకు కొంత తృప్తి, కొంత విశ్వాసం కలుగుతుంది, నడిపించచ్చు బడులను. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సో నేను అందుకనే ఎప్పుడు కూడా అంటాను ఏంటంటే, టీచర్స్ కన్నా ఎక్కువ కూడా వ్యవస్థలో అటువంటి వాతావరణం ఉంటే ఇంకెంత బాగా చేస్తున్నారు టీచర్. టీచర్స్ అండ్ టీచర్స్ మీద భారం మోపడం, ఈ టీచర్స్ యొక్క పని ఏమిటంటే మంచి క్వాలిటీ ఇన్పుట్ ఇవ్వడం టీచర్స్ పని. ఇప్పుడు ఓన్లీ మీరు స్కూళ్ళకు కంకర, సిమెంటు లెక్కలు రాస్తుంటారు. ఎందుకంటే ఈ స్కూళ్ళకు అమ్మ ఒడి పాఠశాలల కమిటీలు వేసిండ్రు, జాయింట్ అకౌంట్, ఆ మహిళా సంఘాలు అకౌంట్ లో ఇవన్నీ ఏదో చేస్తుంటారు రిపేర్. ఏ స్కూళ్ళలో పోయినా అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఆ హెడ్ మాస్టర్, ఆ టీచర్ ఏం పని చేస్తున్నాడు అంటే, ఈ పని చేస్తే ఎట్లా? ఆ టీచర్
ఇవన్నీ మానిటరింగ్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి పైనుంచి అడుగుతుంటారు. ఉమ్, వాళ్ళను విముక్తి చేయాలి అసలు ఈ పనుల నుంచి. అసలు టీచర్స్ అడగాలి, ఉమ్, మమ్మల్ని విముక్తి చేయండి బై, ఉమ్. నాన్ టీచింగ్ నుంచి విముక్తి కాదు, పనుల నుంచి విముక్తి. మాది క్వాలిటీ టీచింగ్. ఉమ్, యాక్చువల్లీ టీచర్లకు ఒకటి అర్థం కావాలంటే పిల్లలు టీచింగ్ చేసే రైట్ ఇస్తారు. విద్యను పాఠం చెప్పే హక్కును పిల్లలు ఇస్తారు, ప్రభుత్వం ఇయ్యదు. ప్రభుత్వం జీతం ఇస్తుంది, కానీ ఆ హక్కును హరించి వేసేది ఎవరు? బయటి వ్యవస్థలన్నీ, గవర్నమెంట్, ఇవన్నీ పిల్లలకు టీచ్ చేసే హక్కును హరించి వేస్తారు. అది మనం టీచర్స్గా చెప్పాలి గవర్నమెంట్కు. వైలేటింగ్ మై రైట్ టు టీచ్ ఉమ్, అనేది చాలా స్పష్టంగా బయటికి రాదు. ఎందుకో టీచర్స్ చాలా వరకు అంటే వాళ్ళకున్న లిమిటేషన్స్ అయి ఉంటాయి, కానీ టీచర్స్ అడగాల్సిన అవసరం ఎంతైనా మనం అడగాలి, టీచర్స్ కూడా అడగాలి. టీచర్లు కూడా ఈ విషయాల గురించి అడగాలి అన్న మాట వచ్చింది కాబట్టి బయట నుంచి చూస్తున్న వాళ్ళుగా చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, నిజంగా టీచర్లు ఇవాళ స్కూళ్ళల్లో ఉన్నటువంటి సమస్యల గురించో చదువుల మెరుగు కోసమో ఏమైనా మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ జీతభత్యాల గురించే డిమాండ్ చేస్తుంటారు? ఈ విమర్శ అయితే ఉంది. అంటే వాళ్ళ కోసమే, వాళ్ళ జీతాల కోసమే మాట్లాడుతుంటారు టీచర్స్ యూనియన్స్ అన్ని కూడా. కానీ ఈ విద్యా వ్యవస్థని, స్కూళ్ళని బాగు చేద్దాం అనేటువంటి దాంట్లో చాలా మంది టీచర్లు ఆలోచించరు అనేటువంటి విమర్శ ఉంది. మీరు దీన్ని ఎట్లా యాక్చువల్లీ చాలా కామెంట్ మంది చేస్తారు? ఇండివిజువల్ టీచర్స్ రెస్ట్లెస్ ఉన్నారు, ఏ యూనియన్ లో ఉన్నా కానీ. ఉమ్, ఏంది ఇది, నా స్కూల్ ఏంది, ఉమ్, 70 మంది ఉన్న స్కూలు, 100 మంది ఉన్న స్కూల్లో 30 మంది ఏంది? ఉమ్, టీచర్స్ ఇండివిజువల్ గా వాళ్ళ యూనియన్స్ సంబంధం లేకుండా రెస్ట్లెస్ ఉన్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏం జరిగిందంటే, ఎవడు వినడు, ఉమ్, చెప్తే వినేటోళ్ళు లేరు అనే దాంట్లో కూడా దిగిపోయారు. ఒక నిరాసక్తత. ఒక దశలో అడిగేది ఉమ్, మండల్ మీటింగ్స్లలో, ఉమ్, అడిగే టీచర్లను ఐసోలేట్ చేయడం మొదలుపెట్టారు. Okay. విమర్శిస్తావు బాస్ని, ఆ టీచర్ నువ్వు రాకుంటుంటే బాగుంటుంది మీటింగ్లకు. ఓకే. ఇట్లా కొందరు టీచర్స్ విత్డ్రా అయిపోయారు. ఇంకా వీళ్ళు వినరు, అండ్ క్షేత్రస్థాయిలో విషయాలను వినదలుచుకోలేదు. కాబట్టి టీచర్స్ కూడా ఏమైపోయిందంటే, ఇక చెప్పేదేదో చెప్దాం, ఉన్నదేదో నడుపుని, ఎవడు వినేటట్లేదు అనే స్థితికి వచ్చారు. ఉమ్, ఇంకా వాళ్ళ యూనియన్స్ అయితే చాలా యూనియన్స్ ఉన్నాయి మన దగ్గర. ఉమ్, ఆ యూనియన్స్ చాలా సార్లు వాళ్ళ రైట్స్ కోసం పనిచేయాల్సిందే, టీచర్స్ రైట్స్ కోసం. ఉమ్, బట్ ఐ థింక్ మిస్సింగ్ పాయింట్ ఏంటంటే, చిల్డ్రన్ రైట్స్ వైలేషన్ అవుతున్నప్పుడు ఉమ్, మాట్లాడే యూనియన్స్ లేవు. ఉమ్, ఉమ్, దట్ ఈస్ ఇప్పుడు ఆడపిల్లలు స్కూల్కి వస్తారు, టాయిలెట్స్ లేవు. ఉమ్, ఇట్స్ అ వైలేషన్ ఆఫ్ చైల్డ్ రైట్. అవును. యాజ్ ఎ టీచర్గా ఫస్ట్ పర్సన్ యాక్చువల్లీ నా చైల్డ్కు రైట్స్ వైలేషన్ అవుతుంది అని అడగాల్సింది మాత్రం అడగలేదు. మేమైతే ఇంతవరకు చూడలేదు. ఉమ్, అది యూనియన్స్ అది చేయకపోతే మాత్రం చాలా విద్యార్థులకు అది అన్యాయం చేసినట్టు అవుతుంది. ఉమ్, వాళ్ళకు యాక్సెస్ ఉంది. ఇంకోటి ఏమైందంటే, లాస్ట్ 10 ఏళ్లలో యూనియన్స్తో ఎంగేజ్ కావడం కూడా మానేసింది ప్రభుత్వం. ఇక వాళ్ళకు వీళ్ళ స్క్రిప్ట్ తెలుసు, గోత్రం అంటారు. ఉమ్, టీచర్ల గోత్రం ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వం గోత్రం టీచర్లకు తెలుసు, టీచర్ యూనియన్లకు తెలుసు. ఉమ్, కాబట్టి వీళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళకి తెలుసు. ఉమ్, సో ఎక్కడో దగ్గర కాంక్రీట్గా ఈ ధ్వంస రచన ఈ సంక్షోభంలోకి వెళ్తుంది, కూర్చొని మనం ఈ సంక్షోభం నుంచి బయటకు రావాలి అంటే ఏం చేయాలి అనే ఒక వ్యవస్థలో చర్చ జరపడానికి ఉపాధ్యాయ యూనియన్స్ ఉమ్, ఎంతైతే చేయాలనో అంత చేయలేదనేది కొన్నిసార్లు కరోనాలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు చేసినాయి. కొన్ని యూటీఎఫ్ కానీ ఏపీటీఎఫ్ కానీ కొంత ఇనిషియేషన్ తీసుకున్నారు. కానీ స్టేట్ రోల్ ఏదైతే ఉందో, స్టేట్ బాధ్యత ఏదైతే ఉందో, రాష్ట్ర బాధ్యతను పక్కాగా ఇప్పుడు బడ్జెట్స్ తగ్గిస్తున్నారు. మొత్తం షట్ డౌన్ చేయాల్సి ఉండే హైదరాబాద్, మొత్తం తెలంగాణ. ఏంది మీరు బడ్జెట్ పెడుతున్నది ఏంది అని అడగాల్సి ఉంటుంది. మనం అందరం పేరెంట్స్ కూడా అడుగుతుంటారు, ఏంది అన్యాయం జరిగింది, ఇంత అన్యాయం ఎందుకు జరిగింది మన స్కూల్స్కు అని. సో అది కూడా కొంచెం మనము చూస్తే వాళ్ళ పాత్ర ఎంతైతే పోషించాలనో అంత పోషించలేదనేది మనకు అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు అక్కడ సరైన సౌకర్యాలు, మౌలిక వసతులు లేని కారణంగా కొన్ని ప్రధాన సమస్యలు ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయించినట్టుగా చెప్పుకొస్తుంది.
ఇవన్నీ నిజంగా ఆచరణ సాధ్యం అవుతున్నాయా? అవేమన్నా దాని ఫలితాలు కనిపిస్తున్నాయా మీరు గమనించిన క్షేత్రస్థాయిలో మీరు గమనించిన వాటిలో? యాక్చువల్లీ ప్రభుత్వం ముందు చేయాల్సింది ఏంటంటే కూర్చొని ప్లాన్ చేయాలి. ఉమ్, సడన్ గా అనౌన్స్మెంట్స్ చేయడం కాదు. విద్యా హక్కు చట్ట ప్రకారంగా మనము తెలంగాణలో ఉమ్, ఎన్ని బడులు ఉండాలి, ఎంతమంది పిల్లలకు హక్కు కలిగించాలి, ఎట్లా కలిగించాలి అనేది అంతా కూర్చొని మాట్లాడినట్టు కనిపించలేదు. ఏదో హడావుడిగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే. చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఉంది, స్కూల్ క్వాలిటీ మీద ఒక సర్వే ఉంది, నేషనల్ సర్వేస్ ఉన్నాయి. ఉమ్, అండ్ మన స్టేట్లో ఎస్సీఆర్టీ చేసిన సర్వేస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కూర్చొని అసలు ఏమవుతుంది అండ్ జిల్లా యాజ్ అ యూనిట్ చేయాలి ప్లానింగ్. ఓకే. ఇట్స్ నాట్ జస్ట్ స్టేట్ లెవెల్లో ఏదో చేస్తా, నేను బడులు పెట్టేస్తా, కంప్యూటర్లు ఇస్తా. ఈరోజు చూసినాం, ఉమ్, కంప్యూటర్లు ఇస్తా కాదు, కంప్యూటర్లకు ఏం చేయాలి, దానికి మళ్ళీ దానికి ఒక టీచర్ కావాలి కదా. టీచర్లు హైదరాబాద్లో ఒక స్కూల్లో 10 కంప్యూటర్లు ఇచ్చారు, సప్లై సైడ్, ఉమ్, టేబుల్ ఇవ్వాలి. ఓ, సో ఒక లెటర్ వచ్చింది నాకు మొన్ననే, ఉమ్, ఫోటో దించి, సార్ కంప్యూటర్ ఇచ్చిపోయారు కానీ టేబుల్ ఇవ్వలేదు, ఉమ్, ఇన్స్ట్రక్టర్ లేడు, ఏం చేయాలి సార్? మంచి హెడ్ మాస్టర్ కాబట్టి ఏదో తాపత్రయపడ్డాడు. ఏం చేయాలి ఏంది అనేది ఓ లెటర్ మా కార్యకర్త పోయి అడిగితే ఏమన్నా అవుతుందా, మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అంటే చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్, ల్యాప్టాప్స్, ఉమ్, మౌలికంగా స్కూల్ స్ట్రక్చర్ ఏమిటి, వాళ్ళన్నా ప్రతి మండలంలో ఒక స్కూల్ ఏర్పాటు చేయాలంటున్నారు, పెద్ద స్కూల్. అట్లీస్ట్ హై స్కూల్స్ను, అక్కడున్న స్కూల్స్ను మరమ్మతులు చేయడము, కొంచెం మంచి బిల్డింగ్స్ ఏర్పాటు చేయడము, టీచర్స్ని ఏర్పాటు చేయడం. ఇది చేయాలి అంటే యూనియన్స్తో కూర్చోవాలి, ఉమ్, వాళ్ళతో కూర్చోవాలి అంతే. ప్లానింగ్ ప్రాసెస్లో యూనియన్స్ ఉండవలసిందే, ఉమ్, వాళ్ళని అడగాల్సిందే. వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. టీచర్స్ కూడా వాళ్ళ జిల్లా ప్లానింగ్ ఏంటో తెలియదు మనకు. ఏ యూనియన్ కూడా ఆ ప్రభుత్వ విధానం మీద, బడుల మీద ఒక పాలసీ ఉందా అనేది మనము, వాళ్ళు ఎప్పుడు నీజర్క్గా అనిపిస్తుంది. ప్రభుత్వం ఒకటి ప్రకటించగానే యూనియన్ ఒకటి కౌంటర్ చేస్తారు, కానీ ఇది మా పద్ధతి, ఇది ఉండాలి తెలంగాణలో బడి అనేది అంత పెద్దగా చేసినట్టు. సో ఈ ప్రభుత్వం చాలా లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం మొదలు పెడితే మీరు మొదట్లో మాట్లాడుతూ ఇవాళ గ్రామాల్లో ప్రభుత్వ స్కూల్ అంటే అందరూ అన్ని రకాల వాటికి వాడుకునే స్థితి నుంచి చెప్పుకొచ్చారు. ఇవాళ అర్బన్ ఏరియాలో, సిటీస్లో కొత్త స్కూల్ లేని. సో దానికి ప్రత్యేక ప్రణాళిక కూడా కావాలి. ప్రభుత్వం ఒకవేళ ఈ విషయాల మీద మాట్లాడాలి అనుకుంటే, చర్చించాలి అనుకుంటే మీరు ఎలాంటి సూచనలు చేస్తారు మీ వైపు నుంచి? ఒక ఇన్నేళ్లుగా సుదీర్ఘకాలంగా ఈ విద్యారంగ సమస్యల మీద, పిల్లల మీద మాట్లాడుతున్న వ్యక్తిగా మీరు ఎలాంటి సూచనలు ప్రభుత్వానికి చేస్తారు? ఎలాంటి సూచనలు ఉపాధ్యాయ సంఘాలకు కూడా చేస్తారు? ఫస్ట్ థింగ్ ఈజ్, ఇది విద్య అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, దాన్ని మొదలు ఒప్పుకోవాలి. రెండవది, ఇది సామాజిక న్యాయం అంశం. ఇది మనం ఏదో చారిటీ చేస్తున్నట్టు కాదు, ఇది రైట్ బేస్డ్ అప్రోచ్గా ఉండాలి. అండ్ సమానమైన విద్యా అవకాశాలు కల్పించాలి. ఈ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటే తప్ప మనం చర్చ చేయొచ్చు. సమానమైన విద్యా అవకాశాలు, రాజ్యాంగపు హక్కును కాపాడడము, అండ్ సామాజిక న్యాయం, అందరికీ అవసరాలు కల్పించడం. ఈ మూడింటిని బేరీజ్ వేసుకుంటే డబ్బు ఉండి ప్రైవేట్కి వెళ్తలేరు ప్రజలు. అవును. సో ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడం ద్వారానే సామాజిక న్యాయం దొరుకుతుంది పిల్లలకు. వేరే ప్రైవేట్ ద్వారా దొరకడం కష్టం. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్ అందరూ కలిసి ఉండే స్కూల్ కాబట్టి. సో ఫస్ట్ థింగ్, ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి జిల్లాకు ఎన్ని స్కూల్స్ కావాలి, ఉన్న స్కూల్స్ను ఎట్లా పటిష్టం చేయాలి, అట్లీస్ట్ ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ను పటిష్టం ఎట్లా చేయాలి, తక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్లో ఆ గ్రామంలో ఉన్న పిల్లలకు అనుగుణంగా బడులను ఏర్పాటు చేయాలి. అది మాత్రం రాడికల్ థింకింగ్. యాక్చువల్లీ దేశమంతా కూడా స్కూళ్ళు మూసేస్తున్నారు. ఏమవుతుందంటే టీచర్లను ఇయ్యరు, పిల్లలు తగ్గుతున్న కొద్దీ స్కూల్ మూతపడుతుంది. పోయిన 10 ఏళ్ల కింద మనకు 600 స్కూళ్ళు ఉండే జీరో ఎన్రోల్మెంట్, ఇప్పుడు 1600 స్కూళ్ళు అయినాయి. ఇమాజిన్, 1600 స్కూళ్ళు. 100 పైన ఉన్న స్కూళ్ళు కొన్ని వేలు ఉంటే ఇప్పుడు ఎక్కువైనాయి. సో అంటే నేను ఏమంటున్నా అంటే, ఈ ఈ ఈ స్కూళ్ళు లేనితనం కాదు. పిల్లలు లేరా?
పిల్లలు ఉన్నారు. స్కూల్లో పిల్లలు లేరు కానీ గ్రామంలో పిల్లలు ఉన్నారు. సో గ్రామంలో పిల్లలందరికీ నేను చదివిస్తాను, మేము విద్యా హక్కును అందిస్తాము. రెండో పాయింట్ ఏంటంటే 2009లో విద్యా హక్కు చట్టం వచ్చింది, దాన్ని ముందు వేసుకొని విద్యా హక్కు చట్ట ప్రకారంగా మన స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి అనేది ప్రతి స్కూల్ను అసెస్ చేయాలి ప్రతి జిల్లాలో. దాని నుంచే బయటకు వస్తాయి మొత్తం. దాంట్లో స్కూల్ ఎట్లుండాలి ఉంది ఫస్ట్ టైం 62 ఏళ్ల తర్వాత సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చిన చట్టం అది. అండ్ ఈ గవర్నమెంట్ కు మంచి అవకాశం, ఆ చట్టాన్ని అమలు చేస్తున్నాం మేము. దేశంలోనే ఫస్ట్ అవుతుంది అప్పుడు. స్కూల్ ఎట్లుండాలి ఉంది అందులో. స్కూల్లో టీచర్స్ని ఎంతమంది చేయాలని ఉండేది. అందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ అట్లీస్ట్ దాని ప్రకారంగా చేసినా మనం చాలా వరకు ముందుకెళ్తాం. అదే గీటరాయి కావాలి. విద్యా హక్కు చట్టమే గీటరాయి. విద్యా హక్కు చట్టంలో ఉన్న దాన్నే గీటరాయి చేసుకోవాలి. మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆలోచన, విద్యాశాఖ ఆలోచన, యూనియన్ల ఆలోచన లేదా స్వచ్ఛంద సంస్థల ఆలోచన వద్దు. అది మనకు దిక్సూచి కావాలి. దాన్ని నడిపించడానికి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ అంతా కూర్చొని దాన్ని పక్కకు పెడితే మాత్రం ఉల్లంఘననే, చట్ట ఉల్లంఘన. ప్రభుత్వమే చట్ట ఉల్లంఘన చేసినట్టు. కాబట్టి వెంటనే చట్టాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇంతవరకు చేయలేదు. ఇప్పుడైనా మీ ద్వారా ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని అమలు పరుస్తాం. బాలల ఉచిత విద్యా హక్కు చట్టం బ్రహ్మాండమైన చట్టం అది. ఆ చట్టంలో కొంత లొసుగులు ఉన్నాయి, కొందరికి అభ్యంతరం ఉండొచ్చు, కానీ 6 to 14 years ఉంది. యాక్చువల్లీ తెలంగాణ గవర్నమెంట్ 6 to 18 years, 3 to 18 years చేయాలి. పోయేదేముంది గవర్నమెంట్ కు? 3 to 18 ఎట్లా అంగన్వాడీ ఉంది, ఎర్లీ చైల్డ్హుడ్ నుంచి 18 years చేయాలి అనేది నన్ను అడిగితే మాత్రం అది రెవల్యూషనరీ స్టెప్ అవుతుంది. దెన్ 18 years అంటే ఇంటర్మీడియట్ అంటే 9, 10, 11, 12 హై స్కూల్స్ అన్ని కూడా 12th వరకు చేయొచ్చు. 4000 హై స్కూల్స్ ఉన్నాయి. ఆడపిల్లలందరూ 10th తర్వాత మానేస్తారు. ఈరోజు మేము 612 మంది పిల్లలు గద్వాల ఏరియాలో ట్రాన్స్పోర్ట్ లేక ఇళ్లలో ఉన్నారు. కలెక్టర్ని అడిగితే ఆయన హాస్టల్ సీట్లు ఇచ్చిండు. ఊర్లో స్కూల్ అంటే హాస్టల్ సీట్స్, ఇమాజిన్ పిల్లలు దూరం పోవడం. సో అట్లీస్ట్ అక్కడ హాస్టల్ సీట్లు ఇచ్చిండ్రు కాబట్టి అక్కడ లేకపోతే మిగతా చోట్ల అయితే ఇంట్లోనే ఉంటారు. సో విద్యా హక్కు చట్టము 3 to 18 yearsను పెంచి దేశానికి ఒక దిక్సూచి కావాలి. అండ్ దానికి అనుగుణంగా ఆ మండలంలో ఆ 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరికీ విద్యా వసతులు కల్పిస్తాం. సరే ప్రైవేట్ని ఇప్పుడు నిషేధిస్తారా లేదా తర్వాత సంగతి, కానీ ప్రైవేట్ వాళ్ళని కూడా కలుపుకోను. విద్యా హక్కు చట్టంలో గవర్నమెంట్తో పాటు వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు కూడా ఈ పెద్ద ప్రాసెస్లో ఉండాలి. ఒక 5-6 స్కూళ్ళు ఉన్నాయి అనుకోండి, వద్దని చెప్పాలి. ఒకటి స్కూల్ చాలు మాకు, ఇక్కడికి ఒక స్కూల్ ఉంది. సో అవి కూడా పుట్టగొడుగుల్లాగా వచ్చాయి. వాటికి విద్యా హక్కు చట్టంలో అవి కూడా ఉల్లంఘననే. స్కూల్ ప్రకారం చట్ట ప్రకారం అవి కూడా లేవు చాలా స్కూల్స్. కేవలం 36% స్కూల్సే మన రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం చెప్పినట్టుగా ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి, అన్ని రెండు కూడా. సో ప్రైవేట్ స్కూల్స్ను యాక్చువల్లీ చెప్పాలి అంటే మంచి కళ ఏంటంటే తెలంగాణలో అందరి పిల్లలు, ముఖ్యమంత్రి గారి మనవడు, వాళ్ళ ఇంట్లో కార్ దోలే వాళ్ళ మనవడు ఒకటే స్కూల్ పోవాలి. ఆ ఏరియాలో ఉన్న మంచి స్కూలు పెట్టాలి. అందరికీ సమానమైన స్కూల్ అవకాశం అంటే అది. అందరూ ఊర్లో ఉన్న పిల్లలు అందరి స్కూలు, ఈ నైబర్హుడ్లో ఉన్న అందరి పిల్లలు, ఇక్కడ కలెక్టర్ ఉంటే మనం ఉంటే మన పిల్లలు ఆయన పిల్లలు అందరూ ఒకటే స్కూల్. అది నైబర్హుడ్ స్కూల్ కాన్సెప్ట్ కనుక తీసుకొస్తే అది ప్రైవేట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆ స్కూల్లో అక్కడ ఉన్న పిల్లలందరూ మీ స్కూల్కి వస్తారు, ఈ స్కూల్లో మేము వస్తాం. అట్లా మనం ఏమైనా చేయగలిగితే. బట్ అది ఎప్పుడైతుందంటే ఇన్వెస్ట్మెంట్ 15% to 20%, 25% బడ్జెట్లో పెడితే, ఇప్పుడు 7% పెట్టింది, 20% పెడితే అప్పుడు ఈ ప్రణాళిక అవుతుంది. ఈ రెండు, ఒకటేమో ఐడియాలజికల్గా క్లియర్ ఉండాలి, రెండోది దానికి తగ్గ డబ్బు ఇన్వెస్ట్ చేయాలి. పదే ఇక్కడ మనకి ప్రైవేట్ స్కూళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటున్న పిల్లల సామర్థ్యాలని, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లల సామర్థ్యాన్ని మీరు ఎట్లా అంచనా వేస్తున్నారంటే నిజంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల సామర్థ్యాలు బాగుంటున్నాయి అనుకుంటున్నారా? మేము స్టడీ చేశాం, చాలా స్టడీస్. ఓవరాల్గా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ 10% స్కూల్స్లో విద్యా సామర్థ్యాలు ఉన్నాయి. ఓకే, ఓన్లీ 10%. ఈవెన్ ప్రైవేట్లో కూడా. ఓకే,
ప్రైవేట్లో కూడా పెద్ద పెద్ద స్కూల్, చిరెక్ పబ్లిక్ స్కూల్ అని, ఆ పబ్లిక్ స్కూల్ అని, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళ దాంట్లో కాకపోతే వాళ్ళ ఇళ్లలో థర్డ్ జనరేషన్ ఫ్యామిలీస్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, స్కూల్ చెప్పింది, ఇంట్లో చెప్పింది, వాళ్ళకి చాలా ఎక్స్పోజర్ ఉంది. అండ్ స్కూల్స్లో కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఒక 10% చిల్డ్రన్ ఆర్ డూయింగ్ వెల్. మీరు అన్నట్టు స్కూల్ టీచర్స్ ఎమ్మటిబడి వాళ్ళు, బట్ 90% తెలంగాణలో విద్యా సామర్థ్యాలు ప్రైవేట్లో గవర్నమెంట్లో సమానం అంటే కిందికి స్థాయిలో ఉన్నాం. అందుకే మన రాష్ట్రం 35వ స్థానంలో ఉంది. 36 రాష్ట్రాలకు 35వ స్థానంలో ఉంది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క, మన వాళ్ళు చెప్పింది అది. సో అది అంత డేంజర్గా ఉంది కాబట్టి ప్రైవేట్లో యాక్చువల్లీ 80% ప్రైవేట్. 10,000 స్కూల్స్ ఉంటాయమ్మా తెలంగాణలో, 30 లక్షల మంది పోతారు. 10,000 స్కూళ్ళల్లో ఒక 1,000 స్కూల్స్ మాత్రమే అన్ని వసతులతో అన్నీ ఉంటాయి. దాంట్లో ఒక 12 లక్షల ఫీజు ఉంటుంది సంవత్సరం. మిగతా అన్నీ కూడా పేద వర్గాలకు చెందిన పిల్లలే ఆ స్కూళ్ళలోకి వెళ్తారు. ఆ పేద వర్గాలకు చెందిన సేమ్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్కి పోయే పిల్లలు, ఈ లో ఫీ పెయిడ్ స్కూల్స్ పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు మనం ఈ స్లమ్లోకి పోతే అర్థమైపోతుంది. స్కూల్కి పోయేట కాకపోతే ఈమె 5 ఇళ్లలో పనిచేసేటమో 6 ఇళ్లలో పనిచేస్తుంది, ఆమె 5 ఇళ్లలో పనిచేస్తుంది, అంతే తేడా. ఇక్కడ సింగిల్ తల్లి ఉంటుంది గవర్నమెంట్ స్కూల్, అక్కడ కొంచెం భర్త ఉంటాడు, ఫ్యామిలీ ఉంటుంది, అది కొంచెం చేదోడు వాద ఉంటుంది. ఇంకా కొన్ని ఫ్యామిలీస్లలో భర్త అసలు ఇంట్లో పైసలు ఇవ్వడు, అది గవర్నమెంట్ స్కూల్. సో ఇట్లా చాలా చిన్న చిన్న తేడాలే అవి బ్యాక్గ్రౌండ్స్. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్లో విద్యా సామర్థ్యాలు ఉన్నాయనేది కారణం అక్కడ టీచర్లు ఉన్నారు, అక్కడ ఒక స్కూల్ టైమింగ్ నడుస్తుంది, పొద్దున పోతే సాయంత్రం వస్తారు. ఇవి కొన్ని ఉన్నాయి అడిషనల్గా వాల్యూ యాడెడ్, అంతే. ఇవి వీటితోని వాళ్ళు అటువైపు వెళ్తారు. ఇంగ్లీష్ మీడియం లాస్ట్ టైం చాలా డిమాండ్ ఉండే మన దగ్గర. ఇంగ్లీష్ మీడియం డిమాండ్ ఈజ్, మన స్కూల్స్ బాగా నడిస్తే అవి అంత డిమాండ్ ఏమి ఉండదు స్కూల్స్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎంట్రన్స్ పెట్టినా రాస్తున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ కానీ ఎంట్రన్స్ రాస్తారు. 40,000 సీట్లకు 1,50,000 మంది రాస్తారు తెలంగాణలో. సో అంటే ప్రభుత్వంలో ఏదో మంచి ఉంది అంటేనే కదా వచ్చింది. తప్పకుండా పైసలు ఎక్కువ లేవు మన వాళ్ళ దగ్గర, ఎక్కువ ఉండి స్కూల్కి పంపిస్తలేరు. కానీ ప్రైవేట్ స్కూల్కు మంచి విద్య అందుతుంది అంటే తప్పకుండా ఎక్కడికైనా దూరం. రెసిడెన్షియల్ స్కూళ్ళు మీరు సండే నాడు చూస్తే చికెన్ మటన్ వండుకొని మంచి జొన్న రొట్టెలు చేసుకొని పిల్లల కోసం 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, పేద కూలి తల్లిదండ్రులు. అక్కడ గేట్ అవతల మళ్ళీ అలా రూల్స్ వేరే ఉన్నాయి, గేట్ అవతలనే ఉంటారు పిల్లలు. వస్తారు, తినిపిస్తారు, దువ్వుతారు, పేర్లు తీస్తారు, నూనె పెడతారు, ఆ రోజు మొత్తం స్పెండ్ చేస్తారు. ఎనీ చైల్డ్, ఎనీ పేరెంట్, అది మనం వాళ్ళకు విద్య మీద డిమాండ్ లేదనుకోవడం తప్పు. అండ్ ఈ మీరు లాస్ట్ అడిగిన దానికి విద్యకు డిమాండ్ ఉందని నమ్మాలి గవర్నమెంట్. మీరు మనం ఏదో చారిటీ చేస్తలేము, మనం వాళ్ళ రైట్ను కాపాడుతున్నాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ మీరు చెప్తున్నారు అంటే నిజంగా పేరెంట్స్ అందరికి గవర్నమెంట్ స్కూల్ అందుబాటులో ఉంటే అక్కడే చదివించుకుంటారు. అక్కడ చదివించుకుంటున్న పేరెంట్స్కి అదనపు భారం, పిల్లల మీద కూడా అదనపు భారమే. నేను కష్టపడి చదివిస్తున్నా, చదవకపోతే వాడి మీద ప్రెజరు, పిల్లల మీద, ఇది అన్ని రకాల ఒత్తిడి కుటుంబాల్లో కూడా ప్రైవేట్ స్కూల్ చదువుకుంటున్న పిల్లల మీద. ఇప్పుడు ఇది మనం జూలైలో ఉన్నాము. జూన్ 15 నుంచి మీరు ఏ బస్తీలకు పోండి, ఏ ఊర్లలోకి పోండి, తగాదాలు ఇళ్లల్లో. ఈ తగాదాలు యూనిఫామ్లు కొనడానికి, షూలు కొనడానికి, అండ్ పిల్లలు అలుగుతారు. 2 డ్రెస్సులు కాదు, ఒకటి తెచ్చుకో, తర్వాత తెచ్చుకుందాం, స్కూల్ వాడు ఒప్పుకోడు, సాటర్డే ఇంకో డ్రెస్ కలర్, వైట్ డ్రెస్. ఎంత ప్రెషర్ అంటే తల్లిదండ్రుల మీద. ఇమాజిన్ ఆ ప్రెషర్ తోని, ఆ తగాదాలు, ఆ ప్రెషర్ పిల్లల మీద పడుతుంది. ఆ ప్రెషర్, అరే ఏంది ఇది, తల్లిదండ్రులు ఒక ఆత్మన్యూన్యత పిల్లలకి ఎదుట్లో పోల్చుకొని. కొంతమంది ఆడపిల్లలు చాలా తొందరగా రియాక్ట్ అవుతారు. నేను పోను సార్, నేను బడికి పోను సార్, ఇదంతా తలకాయ నొప్పి పెట్టుకునే బదులు తల్లిదండ్రులు కొట్లాడుతుంటారు. నువ్వు చెప్తున్నావు, నువ్వు ఆడ ఖర్చు దుబారా పెట్టి వచ్చినావు, ఆనికి తాగొచ్చినావు, పిల్లల డ్రెస్సు. జూన్ లో అయ్యే తగాదాలు అన్ని పిల్లల మీదనే. అంటే వాళ్ళకి ఎంత తపన ఉందో చేయాలని, స్కూల్లో పంపించాలి అని. కానీ ఇంత బర్డెన్ వాళ్ళ మీద. 60% ఆఫ్ దేర్ ఇన్కమ్ పోతుంది ఇందులోకి ఈ ఇయర్ అంతా. మళ్ళీ వాడు స్కూల్లో
అవన్నీ సామాన్లు కొనాలంటారు, అవును. మధ్య మధ్యలో ఫీజులు అండ్ చదువు ఎంత అనేది ఇక అది మన లెక్కలు దొరుకుతూనే ఉన్నాయి. అవును. కాబట్టి దట్ ప్రెషర్ను రిలీజ్ చేయాలి. దాదాపు 15,000 కోట్ల రూపాయలు తెలంగాణ తల్లిదండ్రులు, ఇది మోటామోటి చిన్న లెక్క, 15,000 కోట్లు ప్రైవేట్ స్కూళ్ళలో పే చేస్తుంది. ఒకవైపు విద్యకు ట్యాక్స్ కడుతున్నారు, గవర్నమెంట్ రోజు ట్యాక్స్లు కడతారు, మళ్ళీ అడిషనల్గా ఎడ్యుకేషన్కు ఒక 15,000 crores. ఇట్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టేట్ బడ్జెట్. సో అది మనము ఈ వాళ్ళకు గనక మంచి స్కూల్ పెడితే పేదరికం నుంచి విముక్తి. ఇది నిజం నిజం, చాలా ప్రెజర్ తగ్గుద్ది, చాలా కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. చాలా కుటుంబాలు మీరు చెప్పిన దాని ప్రకారం చాలా వాళ్ళు పేద మధ్యతరగతి ఇన్ఫార్మల్ సెక్టర్ లో పనిచేసేటోళ్ళు, డ్రైవర్స్ కానీ లేదా ఇప్పుడు మన సూపర్ మార్కెట్ లో పనిచేసేటోళ్ళు అందరూ ప్రైవేట్కే. వాళ్ళందరూ ఏమంటారంటే, సార్ నాలాగా ఉండొద్దు సార్ మావాడు, అంటే నా లెక్క నా పిల్లలు ఉండదు. ఇక్కడ అడిగాను నేను, ఎందుకమ్మా మీరు పిల్లల్ని ఈ బడికి పంపించచ్చు కదా, అక్కడ ఎందుకు పంపుతున్నావు? 5 ఇళ్లలో పనిచేస్తాను, 5 ఇళ్లలో పనిచేసి చేయి చూపిస్తే అది బర్సు ఉంది, చూడు సార్ ఇంత కష్టపడతా నేను అని చెప్తాను. అండ్ ఎందుకు పంపుతామంటే నా లెక్క ఉండొద్దు సార్ నా పిల్లలు. ఎంత బ్యూటిఫుల్ అంటే వాళ్ళ పిల్లల గురించి ఎంతో తపన, ఆ తపన సిస్టమ్ అర్థం చేసుకోవాలి. నేను మీకోసం ఉన్నాము అని అర్థం చేసుకునే సిస్టమ్ కావాలి, అది చిల్డ్రన్ అంటే. చివరిగా ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు ప్రభుత్వం మహిళా సంఘాలని ఈ స్కూల్ నిర్వహణకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఒక నిర్ణయం చేసింది. నిజంగా ఇది ఏదైనా ఫలితాలు ఇస్తుందంటారా, మార్పు జరుగుద్దంటారా ఈ నిర్ణయం వల్ల, ప్రభుత్వ నిర్ణయం వల్ల? మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఏం చెప్తారు? ఒకటి ఈ మన ఊరు మనబడి అండ్ ఈ మహిళా సంఘాలకు ఇవ్వడము, ఐ థింక్ ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే భారం, రెస్పాన్సిబిలిటీ ఈ మహిళల మీద వేసేయడం చాలా టైం కన్స్యూమింగ్. అది కన్స్ట్రక్షన్. ఇంతకుముందు ఈ మహిళలు టాయిలెట్ లేదని ఆఫీసర్ని అడిగేది, స్కూల్ బాగాలేదు ఏం సంగతి అని అడిగేది. ఇప్పుడు ఆ ఆఫీసర్ వచ్చి ఏమమ్మా ఇంకా కడతలేవు ఏం సంగతి అన్నాడు. ఇది రివర్స్ అయింది. ఇది చాలా బయటికి మహిళా సంఘాలను అభివృద్ధి చేస్తున్నాము అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మైలార్ దేవులపల్లి అనే గ్రామంలో ఇక్కడ ఒక దగ్గర ఆఫీసర్ వచ్చి దబాయిస్తున్నాడు, ఇంకెప్పుడు చేస్తాను సిమెంట్ ఎప్పుడు ఇదంట. అరే ఆమె పరిచయం, అరే నేనేదో ఏదో వాలంటరీగా వచ్చి నేను కదా. సో ఇది ఒకటైతే, రెండోది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉన్నాయి చట్ట ప్రకారం, వాటిని బైపాస్ చేయడం అనేది కూడా చట్ట ఉల్లంఘన. మహిళల మీద అది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా చేయాలి యాక్చువల్లీ. సో వాళ్ళు పేరెంట్స్, ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా ఏమైపోయిందంటే, ఇది మహిళా సంఘాలను వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేయించి వాళ్ళకు కాంట్రాక్టర్లుగా చూసి వాళ్ళకు లాభం చేకూరుస్తాం, అది నేను ముఖ్యమంత్రి గారు స్పీచ్లో విన్నాం. అది అట్లయితే మాకు రింగ్ రోడ్ ఇవ్వండి, మహిళా సంఘాలకు రీజనల్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్లు కట్టేది చేయండి. అప్పుడు సి ది ప్రాబ్లమ్ ఈజ్ పర్వాలేదులే వీళ్ళు ఈ పని చేసుకుంటారులే అనే ఒక నిజంగా మహిళా సంఘాల మీద ఉంటే ఓకే, మా ఏరియాకి వచ్చే రీజనల్ రింగ్ రోడ్ మేము కట్టేస్తాం అంటే ఇస్తారా? అది ప్రాబ్లం. సో గ్రామ స్థాయిలో వాళ్ళకు నిఘా ఉండాలి. మహిళా సంఘాల పని ఏంటంటే, వీడు సిమెంట్ కమిటీ వేయండి, మీరు సూపర్విజన్ ఆన్ దిస్ కాంట్రాక్టర్ అనాలి, కానీ మీరు కాంట్రాక్టర్ అనేసరికి ప్రాబ్లం. వీనో బిల్స్ ఎట్లు వస్తాయి మనకు, మనము ఇది పని అయిపోయినాక ఒక ఇంజనీర్ వచ్చి దాన్ని ఫైనల్ చేయాలి, అప్పుడు బిల్ వస్తుంది. ఆ ఇంజనీర్ బిల్ ఎప్పుడు ఇస్తాడు మనందరికి తెలిసిన విషయం. అంత అమాయకంగా ఏం లేరు ఎవరు. సో వాళ్ళను నార్మల్గా ఉన్న వాళ్ళను కరప్షన్ లోకి ఇరికిచ్చిండ్రా అని నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే సతాయిస్తారు. అండ్ చాలా సార్లు అడ్వాన్స్ ఇయ్యరు గవర్నమెంట్, వీళ్ళు అవి తులోమో మాసమో అమ్ముకొని అవి అప్పు తెస్తారు, అడ్వాన్స్ తెస్తారు, వడ్డీకి తెస్తారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అట్లా చేసేది. మన ఊరి మన బడిలో డబ్బు రానోళ్ళు లాస్ట్ గవర్నమెంట్లో ఇంకా తిరుగుతూనే ఉన్నారు ఈ బిల్లులు రాక. ఇమాజిన్ ఆ మహిళా సంఘాలను కూడా ఆ విధంగా చేస్తారని. అంటే నేను అంటున్నది ఏంటంటే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఎంటైర్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఉంది ఎడ్యుకేషన్లో, వాళ్ళు తీసుకోవాలి ఈ బాధ్యతను.
మహిళా సంఘాలకు తప్పకుండా బాధ్యత ఇవ్వాలి, మంచిగా కడుతుండ్రా లేదా చూడాలి. కరెక్ట్. వాళ్ళు పక్కా చేస్తారు. వాళ్ళకి ఆ పని ఇచ్చిపెట్టి కాంట్రాక్టర్ పని ఇచ్చిండ్రు. అదే దట్ ఈస్ వేర్ నా ప్రాబ్లం ఏంటంటే మహిళా సంఘాలను ఒక మంచి ప్రెషర్ గ్రూప్గా ఊర్లో సోషల్ ఆడిట్ చేసేటట్టు ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా చూసి ఏమయ్యా సిమెంట్ కలుపుతలేవు ఏం సంగతి అంటే అది ఇప్పుడు ఆఫీసర్ వచ్చి ఏమని అడుగుతున్నాడు. అది మహిళా సంఘాలు గుర్తించాలి. మీ ద్వారా చెప్తున్నా నేను, మహిళా సంఘాలు అన్ని కూడా కొందరు రిజెక్ట్ చేసిరు. యాక్చువల్లీ ఇదేంటి నాకెందుకు ఇస్తున్నారు, మీరు కదా చేయాలి, నా పేరు ఎందుకు పెట్టి, పేర్లు పైనుంచి వచ్చేసినాయి. ఓకే, ఎందుకంటే సర్ప్ లో వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. సో ఈ రీజియన్ మహిళా సంఘం ఆమె అని ఆమె పేరు వచ్చింది. హెడ్ మాస్టర్ ఇక ఫోన్లు కొడతా ఉన్నాడు, ఎక్కడ పోయి సరోజ ఎక్కడ పోయింది. ఇక ఆయన దొరికించుకొని ఆమెను తీసుకొచ్చి అమ్మ నువ్వు మా చైర్మన్ ఈ కమిటీకి అని చెప్పి 3-4 స్కూళ్ళకు ఒక ఆమె ఉంది ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఆ ఏరియా ఇచ్చిండ్రు కాబట్టి అర్బన్ ఏరియాలో. దీంట్లో కూడా చాలా సమస్యలు ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మహిళా సంఘాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు సొంతంగా తిరగడానికి కానీ లేకపోతే నిర్ణయాలు తీసుకోవడానికి కానీ కుటుంబాలు కూడా అంత పర్మిషన్ ఇచ్చే స్థితిలో ఉండవు. పైగా వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుని బతికే వాళ్ళే, వాళ్ళకి అదనపు బాధ్యతలు ఇచ్చి అదనపు వేతనాలు ఉండవు కదా. యాక్చువల్లీ బాధ్యత నుంచి తప్పించుకోవడం అనిపిస్తుంది నాకు. హెడ్ మాస్టర్ కి ఇచ్చారు ఈ పని, హెడ్ మాస్టర్ మహిళా సంఘం ఎంత బర్డెన్, అది హెడ్ మాస్టర్ యొక్క టైం పోతుంది దీంట్లో. అండ్ మహిళా సంఘం యాక్చువల్లీ ఎందుకు మనం అన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎట్లా చేస్తూ కాంట్రాక్టర్స్ చేస్తున్నారు, స్కూల్ను కూడా అట్లా చేయండి, పెద్ద సమస్య ఏముంది. ఇంత డబ్బు ఇచ్చేసి మొత్తం నాకు ఇగో ఈ డిజైన్ ఇది కావాలని చెప్పండి, అన్ని కాంట్రాక్టర్ లాగా ఇది కూడా చేయండి, పెద్ద సమస్య ఏం లేదు. మంచి స్కూల్ కావాలి మనకు. అండ్ నిఘా పెట్టండి, మహిళా సంఘాలను పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. ప్రశ్నలు చాలా ప్రశ్నలు వస్తాయి అక్కడి నుంచి, ఎట్లా పని చేస్తున్నారు ఏం సంగతి. మన మీద నిఘా పెట్టే బదులు వాళ్ళను మనము నిఘా చేస్తున్నాం, అది చాలా ప్రాబ్లం ఉంది. అది ఎంతవరకు నడుస్తుంది ఏందనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అని వేశారు, కానీ ఆ కమిటీలన్నీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఇంతవరకు వేయలేదు మన రాష్ట్రంలో. అవి 2 years అయిపోయింది వాళ్ళ పని, వాళ్ళ టైం అయిపోయింది. సో వాళ్ళని వేసి వాళ్ళ ద్వారా చేయాలి చట్ట ప్రకారం, అది ఒకవేళ చేస్తే. కానీ ఇది చట్ట విరుద్ధం అది చేయడం. నిజంగా ఇవాళ మీరు ఇందాక మధ్యలో చెప్తూ విద్యారంగ సంక్షోభంలో ఉంది, ఇది ఒక ఎమర్జెన్సీ ప్రకటించాలి అన్నదానికి చాలా విషయాలు, వాస్తవంగా ఉన్నటువంటి విషయాల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి చెప్తున్నటువంటి విషయాల్ని నిజంగా వింటున్న వాళ్ళు ప్రభుత్వ పెద్దలైనా దీన్ని ఆలోచిస్తారని ఈ సందర్భంగా మనం చెప్తాను. ఏంటంటే ఇది రిపేర్ చేసే పనే, ఇంకా మనకు జారిపోలేదు. మనకు 1,00,000 మంది టీచర్లు ఉన్నారు, ఆ టీచర్లను ఎట్లా పని చేయించుకుంటే అట్లా పని చేస్తారు వాళ్ళు. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో విద్య మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పగలిగితే అన్ని సంస్థల లాగా ఈ సంస్థ కూడా నడుస్తుంది, నడిచి తీరాలి. సో మీ మాటలతో, ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవంతో మీరు చెప్తున్నటువంటి మాటలతో విద్యారంగ సంక్షోభాన్ని కూడా మేము అనుకుంటున్న సంక్షోభంగానే చూస్తున్నాము. ఎమర్జెన్సీ ప్రకటించాలని మీ మాటతో మేము ఏకీభవిస్తున్నాము. కేటాయింపులు మాత్రమే కాదు, ఖచ్చితమైనటువంటి పకడ్బందీ అమలు విధానం లేకుండా ఏది జరగదు. ఇది రిపేర్ మాత్రమే, రిపేర్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి రిపేర్ చేసుకొని ఒక సుస్థిరమైనటువంటి విద్యా వ్యవస్థని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్న వ్యవస్థ కోసం మీతో పాటు మీ కృషిలో మేము కూడా భాగస్వాములుగా ఉంటామని తెలియజేస్తున్నాం. మీ టైం చాలా కేటాయించి చాలా విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.